కమ్మని రవ్వ లడ్డూల్ని ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం వెరైటీగా సింపుల్ ప్రాసెస్ లో జ్యూసీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. దానికోసం గిన్నెలో 2 కప్పుల బొంబాయి రవ్వ, 1 కప్పు కొబ్బరి తురుము, 1.5 కప్పుల కాచిన పాలను పోసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మనం ఈ రోజు రవ్వ లడ్డూల్ని స్వచ్ఛమైన 6 కేజీ నెయ్యితో చేస్తున్నాము. ఈ 6 కేజీ నెయ్యి మన అమ్మ చేసిన నెయ్యి లాగా పూసపూసగా ఉండి కమ్మని సువాసనతో అచ్చం మన ఇంట్లో చేసినట్టే స్వచ్ఛంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 6 కేజీ నెయ్యిని కొంచెం బాండీలో వేసుకుని తర్వాత మనం నానబెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసి లో ఫ్లేమ్ మీద దీనికి నెయ్యి బాగా పట్టి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈ కమ్మటి నెయ్యిలోనే డ్రై ఫ్రూట్స్ ను కూడా వేయించుకోవాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో 2 కప్పుల పంచదార పొడిని వేసి కలుపుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి కలిపి ఇప్పుడు మనకి రవ్వ లడ్డూలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో గట్టిగా చుట్టుకుంటే మన కమ్మని రవ్వ లడ్డూలు రెడీ. మీరు ఎప్పుడైనా రవ్వ లడ్డూల్ని ఈ స్టైల్లో ట్రై చేస్తే కామెంట్ చేయండి.